తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంతో శ్రద్ధగా జరుపుకుంటారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మానవతా ఫౌండేషన్ మరియు శృతిలయ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా బతుకమ్మ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. 7 అడుగుల ఎత్తులో పూలతో అలంకరించిన బతుకమ్మను చిన్నారులు, మహిళలు సంతోషంగా ఆడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థులు కలిసి కోలాటం ఆడుతూ బతుకమ్మ ఉత్సవాన్ని మరింత ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. మానవతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమ్య మాట్లాడుతూ, ఖరీదైన పుష్పాలతో బతుకమ్మ తయారు చేయాల్సిన అవసరం లేదని, సులభంగా లభించే తంగేడు పూలతో బతుకమ్మను తయారు చేసి చెరువులో నిమజ్జనం చేస్తే సరిపోతుందని అన్నారు. తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ భావితరాలకు భవిష్యత్తు ఇస్తుందని, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపుతుందని చెప్పారు. ఇంకొక ఫౌండేషన్ కూడా ఉంది, వారు కూడా భాగస్వాములై దీన్ని నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను పిలిపించినటువంటి మిత్రుల కోసం తప్పనిసరిగా ఏ కార్యక్రమం ఉన్నా మంచి కార్యక్రమాలకి నేను పూర్తి అటెండ్ చేస్తానని చెప్పేసి నడి రోడ్లో మీరు కోలాటం వేయాలన్నారు. అయినా మీతోటి వచ్చి నిలబడ్డాను కాబట్టి నాకు కోలాటం వేయరాకుండా మీరు నన్ను అందులో కలుపుకున్నందుకు, భాగస్వామిని చేసినందుకు నేను నృత్యంలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్. ఏవో మనం ఖరీదైన పూలు పెట్టి కొనుక్కరాల్సిన అవసరం లేదు. తయారు చేసి అమ్మ మాకు మంచి బ్రతుకునివ్వు అని చెప్పి మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా వేడుకున్నటువంటి పండగనే మన బతుకమ్మ. మళ్ళీ మన చెరువుల దగ్గరికే తీసుకెళ్తాం. ఎందుకు అంటే ఆ పూలల్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో మన చెరువులన్నీ కూడా శుభ్రం అవ్వాలని చెప్పి మళ్ళీ బతుకమ్మను తీసుకెళ్లి మన చెరువులను శుభ్రపరచుకునేటటువంటి గొప్ప పండుగ. ఇట్లాంటి పండుగ నిజంగా ఏది ఉండదు. ఎందుకు అంటే మనకున్న దాంట్లోనే ఎక్కువ ఖరీదు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బతుకమ్మను తయారు చేయాలి అంటే ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కలుపుకొని చేసుకునేటువంటి పండుగనే బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.